బ్యాక్ టు స్టోరీ బోర్డ్. జగన్ కు ముందు ఎదురవబోయే పరిణామాలు పార్టీ భవిష్యత్ మీద ప్రభావం చూపనున్నాయా? జగన్ ను ఈడీ కూడా అరెస్టు చేస్తే పరిస్థితి ఉందా? ఉన్న అవకాశాలను జగన్ చేజేతులారా జారవిడుచుకుంటున్నారా? మొత్తం ఎపిసోడ్లో పార్టీ శ్రేణులు ఎందుకు నైరాస్యంలో మునిగిపోతున్నాయి? జగన్ సమకాలీన రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతున్న నేత. కానీ ఏం లాభం? సిబిఐ దెబ్బకు జీవితమంతా జైలుకే పరిమితం అయిపోయింది. జగన్ లేకుండా పార్టీని నడిపించడం అంటే పరిస్థితి అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. జగన్ అరెస్టుతో విజయమ్మ ఆ బాధ్యతలు చేపట్టినా పార్టీలో బలమైన లీడర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలి ఉన్న నేతలు మైసూరా, మేకపాటి, కొడతల వంటి సీనియర్లు ఉన్నా వారితోనూ పార్టీని నడిపే పరిస్థితి లేదు. ఇప్పుడు కేడర్కు సరైన దిశానిర్దేశం చేసేవాళ్లు కరువవడంతో పార్టీ శ్రేణుల్లో సయోధ్య కొరవడుతోందన్న అభిప్రాయాలున్నాయి. దీనికి తోడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా పాదయాత్ర అంటూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. నాడు వైఎస్ పాదయాత్రను మించేలా అడుగులేస్తున్నారు. మరోపక్క సీఎం కిరణ్ కూడా అదే బాటలో వెళుతున్నారు. అయినా వాళ్ల కుటిల ప్రయత్నాలు పార్టీని దెబ్బతీయవంటూ పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నా లోలోపల భయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని మరొక 6 నెలల పాటు జైలు నుంచి బయలుకు రాకోకుండా అట్టిపెట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పుంజుకుంటాయని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదో నలిగిపోతుందని. దట్ ఈస్ ఇంపాసిబుల్. విజయమ్మ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా ముందుకు సాగుతుంది. గత 4 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా దేదీప్యమానంగా ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పైకి నేతలంతా ఎంతో ఆత్మస్థైర్యంతో కనిపిస్తున్నా జగన్ లేని లోటు మాత్రం వాళ్లను వెన్నాడుతూనే ఉంది. అసలు దీనికంతటికీ కారణం ఒకటే. తొలినాటి నుంచి పార్టీకి జగన్ ఒక్కరే నాయకుడిగా ఉంటూ వస్తున్నారు. పార్టీకి తానే సర్వంగా ముందుకెళ్తున్నారు. ఓదార్పు నుంచి దీక్షల వరకు అన్ని జగన్ కేంద్రంగానే కొనసాగడం. ఇప్పుడు జగన్ లేకుండా పార్టీ జనంలోనికి వెళ్లే పరిస్థితి. ఓదార్పు నుంచి దీక్షల వరకు అన్ని జగన్ కేంద్రంగానే కొనసాగాయి. ఇప్పుడు జగన్ లేకుండా పార్టీ జనంలోనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జగన్ జైలుకెళ్లక ముందు వరకు పార్టీని నడిపించింది ఒక్కటే, వైఎస్ బొమ్మ, జగన్ వ్యూహం. ఇప్పుడు పార్టీని కూడా నడిపించాల్సింది ఒక్కటే, అదే వైఎస్ బొమ్మ, జగన్ నాయకత్వం. ఇకపై ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించాల్సింది ఆ ఒక్కటే, అదే వైఎస్ బొమ్మ, జగన్ ఆర్థిక బలం. పార్టీ పునాదులు పడిన నాటి నుంచి జగన్ తప్ప వైఎస్ఆర్సీపీకి మరో నాయకుడు కానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వ బృందం కానీ లేకుండా పోయింది. మరోపక్క జగన్ ఇప్పటి వరకు తెలంగాణలో దీక్షల వరకు వెళ్లారు, కానీ ఓదార్పులో అడుగు పెట్టలేకపోయారన్న భయాలు పార్టీ శ్రేణుల్లో గుబులు పెంచుతున్నాయి. విజయమ్మ ప్రచారం ప్రజల్ని ఆకట్టుకున్నా విజయాన్ని మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. జగన్ అరెస్ట్ అయ్యాక ప్రతి విషయానికి విజయమ్మ, షర్మిల, భారతి ముగ్గురే తెరపైకొస్తున్నారు. ముఖ్యంగా విజయమ్మ ఒక్కరే జనంలోనికి వెళుతున్నారు. ఇది కొద్దిమేర సింపతిని కూడగట్టినా దీర్ఘకాలంలో అది బెడిసికొట్టే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్దీ సానుభూతి కూడా కాస్తంత పలుచుబడే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి విజయమ్మ జగన్ అమ్ముల పొదిలో ఒక బ్రహ్మాస్త్రం. దాన్ని ఎన్నికల వేళ ప్రయోగిస్తే విజయం సిద్ధించడం ఖాయం. కానీ ఇలా ప్రతి చిన్న అంశానికి విజయమ్మను తెరపైకి తేవడంతో ఆ సానుభూతి కాస్త తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది జగన్ కు ఇబ్బందికర పరిణామం. జైల్లోనే అలాగే ఉంటే సానుభూతి పెరుగుతుంది, ఇంకా బాగా ఓట్లు వస్తాయి ఏ పని చేయకుండా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు 2 ఏళ్ల దాకా సానుభూతి నిలబడదు, ఇది కష్టమనే వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో ఏది నిజమవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం. వైఎస్ విజయమ్మ ఆ పార్టీకి ఊహించిన దానికన్నా ఎక్కువ కృషి చేయగలిగారు, అందులో అనుమానం లేదు. విజయమ్మ గారు బయటకు వచ్చి అసలు ఏమన్నా మాట్లాడగలుగుతుందా లేదా, ఆర్గనైజ్ చేయగలుగుతుందా లేదా అనుకున్నారు, కానీ ఆ మేరకు ఆమె సక్సెస్ అయ్యారు. అయితే ఇది రాబోయే 2 ఏళ్ల వరకు కూడా ఇది కొనసాగించగలుగుతారా అన్నది ఇప్పుడు ప్రశ్న. జగన్ రాక మరింత ఆలస్యమవుతుందని తేలడంతో పార్టీ శ్రేణులు భవిష్యత్ ప్రణాళికను రచించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయన్నది చెప్పలేము. తొలినాటి నుంచి వైఎస్ఆర్సీపీకి తానే సర్వస్వంగా జగన్ ముందుకెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఊబి నుంచి పార్టీని బయటపడేస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. ఇదిలా కొనసాగుతుండగానే జగన్ మెడకు మరో ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం సిబిఐ మాత్రమే జగన్ ఆస్తుల వ్యవహారంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేసి విచారణ చేస్తోంది. ఇప్పటికీ ఆయనకు బెయిల్ రాలేదంటే కారణం ఈడీ కేసు నమోదై ఉండటమే. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కూడా ఈడీ ఇప్పటికే ఆస్తుల అటాచ్మెంట్ కు ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఈడీ దర్యాప్తు కూడా ఊపందుకోనుంది. అందులో జగన్ ఆర్థిక వ్యవహారాల్లో ఏమైనా అవకతవకలున్నట్లు తేలితే ఇక ఈడీ కూడా ఛార్జ్ షీట్ నమోదు చేస్తుంది. ఈలోగా అనుమానం ఉన్న అన్ని ఆస్తుల మీద ఈడీ అటాచ్మెంట్ ను ప్రకటించవచ్చు.
అలా అయితే జగన్ ఆర్థిక చట్టంలో బిగుసుకున్నట్లే. రాబోయే ఎన్నికల కాలంలో అది పార్టీకి మరింత ఇబ్బంది. ఇప్పటికిప్పుడు జగన్ కు బెయిలు రాదని తేలిపోయింది. ఇప్పుడు పార్టీ శ్రేణులు ప్రజల్లోనికి ఎలా వెళ్లాలన్న అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలి. కానీ విజయమ్మ నాయకత్వంలో అది సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. పార్టీ శ్రేణులు నైరాస్యంలో ఉన్నా వాళ్ళందరికీ ఒక్కటే ఆశ, అదే జగన్. ఏప్రిల్ 1న జగన్ కు బెయిల్ వస్తే అక్కడి నుంచి ఏడాదిలోగా ఎన్నికల క్రతువు దిగ్విజయంగా పూర్తి చేయాలని చూస్తోంది. అయితే జగన్ బెయిల్ వచ్చాకే. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జనగణమన పాడుదాం, దేశాన్ని గౌరవిద్దాం. నమస్తే.